అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు చూస్తున్నారు కదా, ఇంట్లో నిన్న గ్యాస్ అయిపోయిందని ఒక వీడియో చేశాను. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఈ కట్టెలన్నీ పోగేసుకొని ఇంటికి తీసుకుపోయి వండుకొని తింటా అనమాట. అది పరిస్థితి. ఏం చేస్తాం, ఇక తప్పదు. అలా ఉంది సిచ్యువేషను. ఆఖరికి చివరికి పరిస్థితి ఇలా అయిపోయిందన్నమాట. ఇలా కట్టేసుకొని గ్యాస్ లేక వాటికి అంత డబ్బులు పెట్టలేక రేట్లు పెరిగినాయిగా. ఇక ఈ కట్టెలు తీసుకుపోయి ఇంటికి పోయి ఇక వండుకొని తింటామే అనమాట. ఇక ఏం చేస్తాం, ఇక తప్పదు. మళ్ళీ వెనకటి రోజులు వచ్చినాయి. పరిస్థితులు ఎన్ని మారినా ఏం చేసినా కానీ చివరికి మళ్ళీ ఎక్కడ పోయినా మళ్ళీ అక్కడికే రావాలి. ఇక అంతే ఉంది పరిస్థితి. ఇక ఎంత చేసినా అంతే అన్నమాట. ఇక పరిస్థితి తప్పదు. సాధారణ మధ్య తరగతి వాళ్ళకి తప్పదు. ఇక తప్పదు. ఏం చేస్తాం, తప్పదు. ఇక అలా ఉంది పరిస్థితి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది జీవితం. మళ్ళీ మొదలుకొచ్చింది. ఇన్నాళ్ళ సంధి మళ్ళీ ఇలాంటి రోజు నేను వస్తుందని అనుకోలేదు, కళ్ళ కూడా ఉంచలేదు అనమాట. ఇలా జరుగుతుందని. మళ్ళీ ఇది మారాలంటే మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో, మళ్ళీ అంతా కావాలంటే ఎప్పుడవుతుందో, ఈ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఎప్పుడు బయటపడతామో ఏందో. చెప్పలేము. ఇక మళ్ళీ ఎప్పటికైతుందో. ఇక అలా ఉంది. కర్ర మంచి గట్టిగా ఉందన్నమాట. ఇది ఇరిగేటట్లేదుగా ఫ్రెండ్స్. ఏం గొడ్డలు తెలియదు. ఇది కాని లెక్కనే ఉంది పని. ఇట్నే పెట్టేద్దాం. మీ అందరికీ హోలీ పండుగ తెలుసుగా ఫ్రెండ్స్. ఇగో మేము ఈ చెట్ల పూలతోటి మేము మంచిగా దీన్ని దంచుకొని మంచిగా హోలీ సంబరాలు చేసుకుంటాం అన్నమాట. నాకు ఈ పూలతోటి మంచిగా బాగుంటుంది. ఇలా పూలు పూస్తాయి, చాలా మేము సరదాగా ఆడుకుంటాం అన్నమాట. ఇంకా మనకి ఇంకా కొన్ని కట్టెలు కావాలి. వాటి కోసం మనం ఇంకా ప్రయత్నం చేయాలి. చూస్తున్నా ఇంకా కట్టెలు ఎక్కడున్నాయా అని వెతుకుతున్నా. అవి కూడా కొన్ని కట్టుకొని ఇక ఇంటికి తీసుకెళ్ళాలి. ఇక ఇక్కడ కొన్ని కట్టెలు ఉన్నట్టున్నాయి. మనం అక్కడికి వెళ్ళి మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా ఏమేమి కట్టెలు దొరుకుతాయో చూసి అవి కూడా కొన్ని కట్టుకొని ఇక ఇంటికి తీసుకెళ్ళాలి. ఇక గీడ మనకు కొన్ని కట్టెలు తయారయ్యేటట్టు ఉన్నాయి. అవి కూడా కొన్ని కట్టుకొని చలో ఇంటికి వెళ్ళాలి. ఇక ఇక్కడ మనకు కొన్ని కట్టెలు దొరికినాయి. ఇక వీటి కూడా నాకు కొన్ని జమ చేసుకొని ఇది చేయాలి. ఇక మంచి లావన్న కట్టే దొరికింది. మంచి కట్టెలు దొరికినాయి. కాళ్ళకి నేను చెప్పులు కూడా వేసుకురాలేదు. అయినా కానీ మనం
కొంచెం కష్టపడాలి, ఏం పర్లేదు. మనం కట్టెలు తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఎందుకంటే అప్పుడప్పుడు పురుగు పూసి ఉంటుంది. ఇది మనకు మంచి కట్టె దొరికింది ప్రస్తుతానికి. ఈ రోజు వరకు అయితే మనకి ఒక వారం రోజుల దాకా మనకి ఇంట్లో సరిపోతాయని నేను అనుకుంటున్నా. సరిపోతే మళ్ళీ వస్తాంగా. ప్రస్తుతానికైతే నాకైతే ఒక వారం, ఒక 10 రోజులు వస్తాయి అనుకుంటున్నా. రాకపోతే మళ్ళీ రావాలి. ఇలాగే పెట్టేద్దాం. సరే ఫ్రెండ్స్, మరిన్ని మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నమస్తే, బాయ్, టాటా. మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సన్ రైజ్ కూడా ఇక వెళ్ళిపోయే సమయం వచ్చింది.
చీకటి పడుతుంది కాబట్టి మనం కూడా బయలుదేరే సమయం దగ్గర పడింది. ఇంటికి వెళ్ళాలి, లేకపోతే చీకట్లో ఇక ఏం కనిపించదు. ఇక